కత్తులతో చేసే యుద్ధం కాదు. వ్యాపారం మీద చేసే యుద్ధం అతి పెద్దదైనటువంటిది ఈ రోజుల్లో. ఎందుకంటే ఎదుటి వ్యాపారస్తుల యొక్క సీక్రెట్లు నొక్కేస్తే లక్షల కోట్ల రూపాయలు డ్యామేజ్ చేయొచ్చు. యుద్ధంలో మనం బాంబులేసి ఆ బాంబులకి నాశనం అయ్యి, వాడేసే బాంబులకి మనం నాశనం అయ్యి, వీటికి అయ్యే ఖర్చు జరిగేటటువంటి నష్టం కంటే కూడా ఒక వ్యాపార యుద్ధంలో అవతల వాళ్ళని సర్వనాశనం చేయొచ్చు. ఇప్పుడు అందుకనే ప్రతి దేశము కూడా సైబర్ ఫోర్స్ కూడా పెడుతుంది. వాళ్ళేమి సైన్యం కాదు, కానీ సైబర్ సైన్యం అంటే సైబర్ టెక్నాలజీలో నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళందరితో సైన్యాన్ని తయారు చేసి శత్రు దేశాలకు సంబంధించినటువంటి వ్యాపార రహస్యాలు, వాళ్ళకి సంబంధించిన కీలకమైనటువంటి వ్యవస్థల రహస్యాల్ని కొట్టేస్తున్నటువంటి రోజులు. ఇప్పుడు తాజాగా అమెరికా అధికారికంగా ఒప్పుకుంది, చైనాకి అనుకూలంగా ఉండేటటువంటి ఏదైతే హ్యాకర్లు జస్టిస్ డిపార్ట్మెంటు, నాసా, ఫెడరల్ రిజర్వ్కి సంబంధించినటువంటి, సెనేట్కి సంబంధించినటువంటి అనేకం హ్యాక్ చేశారు, అందులో ఉన్న డాక్యుమెంట్లు తీసుకున్నారు, చైనాకి సంబంధించిన పవర్ఫుల్ సైబర్ టీం ఈ అటాక్ చేసింది అని చెప్తోంది.